బిడ్డ సువర్ణకి న్యాయం చేస్తానని చీటింగ్ కేసు పెడతారు, చేయలేదు కాబట్టి చీటింగ్ కేసు పెడతారని చెప్పి మనం ఇప్పుడు ఒక విషయం సార్, అది 2 గవర్నమెంట్లు మారింది. అది అసలు సుగాలి ప్రీతి కేసు అనేది ఎవరు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దేశం మొత్తం తెలిసింది ఇలా జరిగిందని చెప్పేసి. మరి అలాంటి వ్యక్తిని ఎంతవరకు తప్పు పట్టాలా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు మొన్న కూడా ప్రెస్ మీట్, నన్ను ఎందుకు మీరు నిందిస్తున్నారా, నేను ప్రయత్నం చేశాను, నేను చూశాను, ఇప్పుడు ఉన్న వాళ్ళు కాదు, దాంట్లో నిందితులు ఎవరో ఇంకా పట్టుకోలేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అని చెప్పేసి అన్నారు. ఒక మాట అయితే చెప్పారు కదా, మరి చెప్పినప్పుడు ఎంతసేపటికి దాన్నే పట్టుకొని వెనక నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు. అది కరెక్ట్ కాదు. భారతదేశాన్ని తగ్గించి మాట్లాడటానికి, భారతదేశం పరువు తీయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి మాట్లాడినప్పుడు మాత్రం అలాంటి వాళ్ళని వదిలేయాలి. వైసీపీ పార్టీ గురించి మాట్లాడినప్పుడు ఈమె అరెస్ట్ చేయాలన్నారు చూసారా, అది బాధాకరం, అది కరెక్ట్ కాదు. అమ్మా నేను ఒకటే చెప్తున్నాను, అది తప్పు. ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా తప్పుడు మాటలు మాట్లాడారు కాబట్టి దానికి మాత్రమే రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు తప్ప మీ ఆయన మాట్లాడిన దానికో లేకపోతే మీ ఆయన దానికి రియాక్ట్ అవ్వలేదమ్మా. నేను చెప్తున్నా, మీ ఆయన అప్పటికి వైసీపీలో లేడు. కాకపోతే మీ ఆయన సపరేట్గా ఏదన్నా ఉంటే ఉండవచ్చేమో కానీ మీ ఆయన్ని ఉద్దేశించి ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు మాట్లాడలేదు. మాట్లాడింది తన ఫ్యామిలీని పదే 151 మంది ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి దాని గురించి ఆయన మాట్లాడాడు తప్ప మీ ఏ ప్రజల్ని తిట్టలేదమ్మా. కావాలంటే మీరు వీడియో చెక్ చేసుకోండి, మాట్లాడండి. ఆయన ఇప్పుడు ఎంతవరకు ఓర్చుకుంటారు చెప్పండి? సహనం అనేది ఉంటుంది మనిషికి ఎంతవరకు? ఒక హద్దు దాటనంత వరకు నేను ఎంతవరకు బాగా మాట్లాడితే అంతవరకే సహనం ఉంటుంది.